క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరు కుటుంబంలో ఆనందం సంతోషం నింపాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానిక ఆర్ఆర్పేట శానిటేషన్ సర్కిల్ కార్యాలయం వద్ద శానిటేషన్ అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ మాట్లాడుతూ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, స్నేహభావంతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. అందరితో కలిసి చక్కటి వాతావరణంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభువు గురించి పాస్టర్ చెబుతున్న ప్రతి ఒక్క వాక్యాన్ని అందరూ తెలుసుకుని ఆచరించాలని మేయర్ నూజహాన్ పెదబాబు కోరారు. శానిటేషన్ సిబ్బంది చేస్తున్న వృత్తి ఉద్యోగ బాధ్యతగా కాకుండా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవాభావంతో చేయడం వల్లనే నగర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని, పాలక వర్గానికి కూడా మంచి పేరు తీసుకువస్తున్నారని అభినందించారు. ప్రభు దీవెనలతో సిబ్బంది అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రభువును ప్రార్థిస్తామన్నారు. కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుందన్నారు. నగర ప్రజలకు శానిటేషన్ సిబ్బంది ఎంతో సేవలు అందిస్తున్నారని, ఆ ప్రభువు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నిరంతరం ప్రజలకు చేస్తున్న సేవలకు ప్రభు కరుణా కటాక్షం శక్తి ప్రసాదించాలని అందరూ ప్రార్థించాలని ఎస్ఎంఆర్ పెదబాబు కోరారు. మేయర్ దంపతులచే క్రిస్మస్ కేక్ కట్ చేయించి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం చిరు ఉద్యోగులకు నూతన వస్త్రాలు మేయర్ దంపతుల చేతుల మీదుగా బహుకరించారు. తొలుత బాణాసంచా కాలుస్తూ మేయర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ శానిటేషన్ సూపర్వైజర్ సంబంగి తిరుమలరావు, పాస్టర్ రాజారత్నం, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆ ప్రభు యొక్క దీవెనలు మీ అందరి కుటుంబాల్లో ఉండాలి. ఈ క్రిస్మస్ వేడుకల్ని మరింత ఘనంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే పాస్టర్ గారు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రభు యొక్క వాక్యాలు. మరి ఏదైతే ఆ ప్రభు మా అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మరి ప్రేమతో, కరుణతో, అందరి స్నేహభావంతో ఉండాలని ఆ ప్రభు యొక్క వాక్యాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. నిత్యం కూడా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మరి మీరు కూడా ఒక విధంగా సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఏలూరు నగర ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కూడా మీ అందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మరి శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా ఒక్కరోజు మీరందరూ అలసత్వం వహించినా కానీ మరి ఎంతో అధ్వానమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మీరందరూ కూడా ఏలూరు నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము మేయర్గా మరి పనిచేస్తూ ఉన్నామంటే మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి మీ అందరి కృషి కూడా ఉంది, మీ అందరి సహకారం కూడా ఉంది. మరి అందరూ కూడా చక్కగా ఎప్పుడు మాకు ఇదే విధంగా సహకారం, మీ ప్రేమ అనురాగాలు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్ని మరి చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. అలాగే డిసెంబర్ 25వ తారీఖున మరి యొక్క ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. వచ్చిన తర్వాత మన కార్పొరేషన్ పరంగా మన నగర గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు, మన కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మనందరం కూడా మన కార్పొరేషన్కి మన గౌరవ శాసనసభ్యులు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి మరి వారికి జిల్లా ప్రెసిడెంట్ అయినందుకు ఆయనకి శుభాకాంక్షలు మనందరం కూడా ఆయనకి చెబుతూ ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలి. మన ఏలూరుకి, నగరానికి, మన ఏలూరు ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి శక్తి ఆ యేసు ప్రభు వారు ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను చూడటం నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడటం నిజంగా నేను చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను. ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుని. ఆయన నా మీద చూపించే ప్రేమకు నా కుటుంబం మేమందరం కూడా మరి మేము ఎంతో కృతజ్ఞులుగా ఉంటామని ఆయన నమస్కరించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
ప్రతి ఒక్కరు కూడా త్వరగా మరి కరోనా సిద్ధంగా